నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే మనం త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. బీహార్ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో వరుసగా అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ నాయకత్వం కీలక అడుగులు వేస్తుంది. తమ మిత్రపక్షాలకు అధిక ప్రాధాన్యత కూడా ఇస్తుంది. తాజాగా టీడీపీకి బీజేపీ అధినాయకత్వం మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా టాక్ వినిపిస్తుంది. టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటుగా కేంద్ర ప్రభుత్వంలో కీలక నియామకాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో 2 పదవులు దక్కించుకుంది టీడీపీ. మోదీ క్యాబినెట్లో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మరో గవర్నర్ పదవి ఊరిస్తుంది. 2014 నుంచి 2018 మధ్యకాలంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యంగా ఉన్న సమయంలో గవర్నర్ పదవి పైన హామీ దక్కింది. అయితే అప్పట్లో అది అమలు కాలేదు. ఈసారి తొలి ఏడాది పూర్తవుతూనే గవర్నర్ పదవి పైన నిర్ణయం తీసుకున్నారు. మరోసారి టీడీపీకి ప్రాధాన్యత కల్పిస్తూ రెండో గవర్నర్ పదవి పైన హామీ దక్కినట్టుగా పార్టీ ముఖ్య నేతల నుంచి సమాచారం కూడా అందుతుంది. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఇప్పటికే గోవా గవర్నర్గా నియమితులయ్యారు. దీంతో రెండవ గవర్నర్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపైన చాలా ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు సీఎం చంద్రబాబు చాయిస్ ఎవరనేదే హాట్ టాపిక్గా మారింది. అశోక్ గజపతిరాజుకు ఖరారైన వేళ అనేక సమీకరణాలు కలిసి వచ్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత కావడంతో పాటుగా వివాదరహితుడు కూడా. ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుతం క్యాబినెట్లో అవకాశం దక్కలేదు. దీంతో రాజుగారి విషయంలో ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఇక ఇప్పుడు బీసీ, ఎస్సీ వర్గాల నుంచి రెండో గవర్నర్ పదవి పైన చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సీనియర్ నేత యనమల సైతం ఈ రేసులో ప్రముఖంగా ఉన్నా ఆయనకు రాజ్యసభ అవకాశం కల్పిస్తారని అంచనా వేస్తున్నారు. అశోక్ గజపతిరాజుకు ఉత్తరాంధ్ర నుంచి అవకాశం దక్కినందున రెండో గవర్నర్ పదవి రాయలసీమకు చెందిన బీసీ నేతకు ఇస్తారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. రాయలసీమ నుంచి గవర్నర్ పదవికి మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి పార్టీకి ఎంతో సేవ చేశారు. 2014 నుంచి 19 కాలంలో డిప్యూటీ సీఎం హోదాలో కేఈ పనిచేశారు. ఆ తర్వాత కేఈ కృష్ణమూర్తి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉండే కేఈ కృష్ణమూర్తి 2019-24 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో పత్తికొండ నుంచి పోటీ చేసి గెలుపొందారు కేఈ శ్యామ్. కేఈ కృష్ణమూర్తికి తమిళ భాష పైన పట్టుండటంతో పాటు తమిళనాడు రాజకీయాలపైన కూడా స్పష్టమైన అవగాహన ఉంది. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్గా ఆయన్ను నియమించే అవకాశం ఉండొచ్చు అంటున్నారు పరిశీలకులు. త్వరలోనే తమిళనాడులో ఎన్నికలు జరగనుండడంతో కేఈ రూపంలో తమకు కలిసి వస్తుందనే లెక్కలు కూడా వేస్తుంది కూటమి. ఇక గవర్నర్ పదవితో పాటుగా కేంద్రంలో మరిన్ని కీలక నియామకాలను టీడీపీ నేతలకు అవకాశం లభించవచ్చని తెలుస్తుంది. టీడీపీ నుంచి జాబితా కోరినట్టుగా తెలుస్తుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరగవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో కేంద్రంలో మరో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే విషయం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాలన్నీ టీడీపీకి ఎన్డీఏలో ఉన్న ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.